ఈరోజు మన నాగశ్విన్ డైరెక్ట్ చేసిన 'కల్కి 2898 ఏడీ' మూవీ యొక్క నాన్ స్పాయిలర్ రివ్యూ చూద్దాం. ఇక స్టోరీ విషయానికొస్తే మనం ట్రైలర్‌లో చూసినట్టే మన ప్రభాస్ భైరవ ఒక బౌంటీ హంటర్ అండ్ కాంప్లెక్స్‌కి వెళ్ళాలనుకుంటాడు. అలానే కాంప్లెక్స్‌లో అమ్మాయిల పైన ఏదో ఎక్స్‌పెరిమెంట్ చేస్తూ ఉంటారు. ఈ కాంప్లెక్స్‌కి మన దీపికా పడుకొనెకి అండ్ మన అశ్వత్థామకి లింక్ ఏంటి అన్నది మీరు మూవీలోనే చూడాలి. ఫస్ట్‌లీ నెగెటివ్స్ విషయానికొస్తే మూవీ స్టార్టింగ్ కొద్దిగా స్లోగా ఉంటుంది. అండ్ మూవీలో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. కొన్నిటిని బాగా వాడుకున్నారు. కొన్నిటిని ఇంకొంచెం బెటర్‌గా వాడుకుంటే బావుంటుందనిపించింది. అండ్ ఇంకా పాజిటివ్స్ విషయానికొస్తే నాగశ్విన్ అవును భయ్యా! మూవీని నెక్స్ట్ లెవెల్‌లో హ్యాండిల్ చేశాడు. అండ్ మెయిన్‌గా కాస్టింగ్ అయితే పర్ఫెక్ట్‌గా సూట్ అయింది. అండ్ మన దీపికా పడుకొనె క్యారెక్టర్ మన సుమతి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా చాలా అంటే చాలా బావుంది. అండ్ వీఎఫ్ఎక్స్ అయితే టాప్ నాచ్ ఉన్నాయి. థియేటర్‌లో చూస్తుంటే విజువల్స్ మైండ్ పోతుందసల. అండ్ అక్కడక్కడ మనకి కొన్ని మ్యాజికల్ మూమెంట్స్ ఉన్నాయి. అవి థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేస్తేనే బావుంటుంది. మన లీడ్ రోల్‌లో ప్లే చేసిన ప్రభాస్ క్యారెక్టర్ అండ్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ప్రభాస్ ఫ్యాన్స్‌కి పండగనే చెప్పొచ్చు. అండ్ మెయిన్‌గా అమితాబ్ బచ్చన్ గారు యాక్ట్ చేసిన క్యారెక్టర్ అశ్వత్థామ క్యారెక్టర్ అయితే చాలా బావుంది. అండ్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. చాలా స్క్రీన్ స్పేస్ ఇచ్చారు. ఫైనల్లీ లాస్ట్ 20 మినిట్స్ అయితే పూనకాలే అసల. ఫస్ట్ 2 మినిట్స్ అండ్ లాస్ట్ 2 మినిట్స్ అస్సలు మిస్ అవ్వద్దు. ఎక్స్‌పీరియన్స్ ద ఎపిక్ 'కల్కి 2898 ఏడీ' ఇన్ యువర్ నియరెస్ట్ బిగ్ స్క్రీన్స్. అంటిల్ దెన్ తెలుసుగా, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.